డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజు హాట్ గా సాగుతున్నాయి. సభ మొదలవగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ 0 అవర్ను మొదలుపెట్టారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై అసెంబ్లీలో చర్చ జరపాలని, రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు కేంద్రానికి లేఖ రాయాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాష్ట్రంలో అన్ని బలహీన వర్గాలను అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధింపజేసే దిశగానే కులగండ చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు కులగండ తోడ్పడుతుందని అన్నారు. కులగండ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఇరిగేషన్ పై సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసింది. ఇరిగేషన్ పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇరిగేషన్ పై అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు. దాంట్లో చర్చలో భాగంగా ప్రతిపక్షాలందరూ కూడా సలహాలు సూచనలు తీసుకోదలుచుకున్నారు. అయితే ఈ సందర్భంగా సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించి ప్రజలకు కొన్ని అనుమానాలను రేకెత్తించే విధంగా చర్చ ఆ దిశగా జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను తమ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు, సభలో ప్రాతినిధ్యం లేని మిగతా వర్గాలకు, సామాజిక వర్గాలకు కూడా తమరి ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, బడుగు బలైన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మన రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని, అదేవిధంగా రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోని మా నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. ఇక సుప్రీంకోర్టులో కవిత లిక్కర్ కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ ప్రత్యేకంగా విచారిస్తామన్న సుప్రీంకోర్టు తెలిపింది. ఇక లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను గత ఏడాది సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేసింది. మహిళల ఈడీ విచారణ తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది. జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ పెండింగ్ లో ఉండటంతో లిక్కర్ కేసులో ఈడీ నోటీసులకు కవిత గైర్హాజరవుతోంది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసంలో రాజశ్యామల యాగం చేపట్టారు. ఇవాటి నుంచి 3 రోజుల పాటు ఈ యాగం జరగనుంది. అందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు, భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ యాగంలో 50 మంది రిత్వికులు పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా 3 రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది. ఇక జాతీయ వార్తల విషయానికి వస్తే, ఢిల్లీ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. హర్యానా సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీటెయిల్స్ చూస్తే, ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరింది. పెయింట్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలతో 11 మంది సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. అలీపూర్లోని మార్కెట్ ప్రాంతంలో ఓ పెయింటింగ్ ఫ్యాక్టరీ ఉంది. అకస్మాత్తుగా అందులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న 2 గోడౌన్లు, డీ అడిక్షన్ సెంటర్లకు వ్యాపించాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకొని 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఒక పోలీస్ సహా 4 గాయపడి చికిత్స పొందుతున్నారు. మరో 2 మంటల్లో చిక్కున్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు చెలరేయడానికి మందు ఫ్యాక్టరీలో పేలుడు శబ్దం వినిపించిందని, అక్కడ నిల్వ ఉంచిన రసాయనాల కారణంగా పేలుడు సంభవించిందని అధికారులు భావిస్తున్నారు. हर मृतक के परिवार को 10-10 लाख रुपए मुआवजा दिया जाएगा और हर इंजर्ड को मेजर इंजरी में 2-2 लाख रुपए और माइनर इंजरी में 20-20 हज़ार रुपए दिए जाएंगे। इसके अलावा आसपास जो दुकानें और
घर जल गए हैं उसका आकलन किया जाएगा नुकसान का, और जो भी पॉलिसी है पॉलिसी के हिसाब से उनको सबको मुआवजा। ఘటనా స్థలిని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సందర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక హర్యానా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢిల్లీ ముట్టడికి వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. శంభు కన్నౌరి ప్రాంతాల్లో ఒక్కసారిగా రైతులు చొచ్చుకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులను చెదరగొట్టేందుకు టీఆర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు రైతులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ సరిహద్దుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 29,000 కోట్ల విలువైన ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రక్షణ శాఖ బలోపేతానికి 84,560 కోట్ల మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేంద్రం. సాయుధ దళాలు, కోస్ట్ గార్డ్ సామర్థ్యం మరింత పెంచేందుకు మూలధన సేకరణ కూడా చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక అంతర్జాతీయ వార్తల విషయానికి వస్తే భారతీయ అమెరికాలో జరుగుతున్న దాడుల పట్ల శ్వేత సౌధం స్పందించింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో మరోసారి పాకిస్తాన్ డ్రోన్లు కలకలం రేపాయి. రష్యా అధ్యక్ష ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. డీటెయిల్స్ చూస్తే భారతీయులపై అమెరికాలో జరుగుతున్న దాడులు పట్ల శ్వేత సౌధం స్పందించింది. బైడెన్ సర్కార్ ఆ దాడుల్ని ఆపేందుకు తీవ్రంగా శ్రమిస్తుందని వైట్ హౌస్ అధికారి కిబ్రీ తెలిపారు. దేశంలో హింసకు చోట్లేదన్నారు. ఇటీవల అమెరికాలోని భారతీయ విద్యార్థులపై వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై శ్వేత సౌధం స్పందించింది. భారతీయ విద్యార్థులపై దాడులు నిర్వహించేందుకు బైడెన్ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ దీనిపై ప్రకటన చేశారు. హింసకు ఎటువంటి చోటు లేదని, ఎవరిని క్షమించేది లేదని, మతం, వర్ణం ఆధారంగా జరిగే హింసను క్షమించబోమన్నారు. అమెరికాలో ఆ రకమైన హింసకు ఏమాత్రం స్థానం లేదన్నారు. భారతీయులపై జరిగే దాడుల్ని నిలువరించేందుకు బైడెన్ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తుందని, అన్ని రాష్ట్రాలు, స్థానిక అధికారులతో ఈ అంశాన్ని చర్చిస్తున్నామని కిర్బీ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో మరోసారి పాకిస్తాన్ డ్రోన్లు కలకలం రేపాయి. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో పూంచ్ జిల్లాలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు ఎగిరాయి. నియంత్రణ రేఖ వద్ద రక్షణగా ఉన్న ఆర్మీ దళాలు వాటిని గుర్తించి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. మెంధార్లోని బల్నోయి, గుల్పూర్ సెక్టార్స్ పై పాక్ డ్రోన్లు కొద్దిసేపు ఎగిరినట్లు అధికారులు తెలిపారు. సైనికుల కాల్పుల తర్వాత ఆ డ్రోన్లు పాకిస్తాన్ వైపు తిరిగి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. దీంతో వెంటనే భద్రతా బలగాలు ఆయా ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు చెప్పారు. రష్యా అధ్యక్ష ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా విపక్ష నేత పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావెల్నీ హఠాత్మరణం చెందారు. జైల్లో ఉన్న నావెల్నీ నడుస్తూ ఉండగా చనిపోయినట్లు రష్యా అధికారులు తెలిపారు. శుక్రవారం జైలు నడుచుకుంటూ వెళ్తుండగా నావెల్నీ అస్వస్థకు గురయ్యారని ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ తెలిపింది. అనంతరం ఆయన స్పృహ కోల్పోయారని వెల్లడించింది. ఆయనకు చికిత్స అందించేందుకు ఓ అంబులెన్స్ వచ్చిందని, కానీ అప్పటికే నావెల్నీ చనిపోయారని చెప్పుకొచ్చింది. అయితే నావెల్నీ టీం మాత్రం ఆయన మృతి వార్తలపై స్పందించలేదు. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. ప్రతిపక్షంను కాన్ఫరెన్స్ లోకి తీసుకోము, మా ఇష్టారీతిలో సభ నడుపుతామంటే అది మీ విజ్ఞత అధ్యక్ష. కానీ దయచేసి మేము కోరేది ఈ రోజే సభ జరపండి. ఈ రోజే ఎజెండా ప్రకారంగా ఈ డిస్కషన్ ఇవాళ పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సార్ అధ్యక్ష, సార్ బీఏసీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి వీ హ్యావ్ ప్లేస్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అధ్యక్ష. సార్ లాస్ట్ పాయింట్ చూస్తే గౌరవ హరీష్ రావు గారికి, ఇట్ వాజ్ ఆల్సో డిసైడెడ్ ద లెఫ్ట్ ఓవర్ బిజినెస్
discussions, if any, will be taken after 13/2/2024 with the permission of the Honorable Speaker. This is a decision taken in the BAC. So, sir, so every day BAC better, sir. నేను రాజేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నాను, ఎవ్రీడే బీఎస్సీ అనేది ఉండదు సార్. సో స్పీకర్ గారు బీఎస్సీ మీటింగ్ పిలిచినప్పుడు ఆ రోజు లాస్ట్కి ఇంకేమైనా లెఫ్ట్ ఓవర్ బిజినెస్ డిస్కషన్స్, అది కూడా చెప్తాను సార్, బిజినెస్ డిస్కషన్స్ ఏమైనా ఉంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ హానరబుల్ స్పీకర్ లెఫ్ట్ ఓవర్ బిజినెస్ డిస్కషన్ విల్ బి టేకింగ్ ప్లేస్ అని క్లారిటీగా మీ అందరి టేబుల్స్ పైన ఇది బీఏసీ మీటింగ్కి సంబంధించిన మినిట్స్ని ప్లేస్ చేయటం జరిగింది. సో బీఏసీ పిలుస్తేనే స్పీకర్ గారు నిర్ణయం చేయాల్సిన అంశం దీంట్లో పేర్కొనబడలేదు. అయినా కానీ బీఏసీ పిలవాలని మీరు కోరినరు, తప్పకుండా బీఏసీ రేపు పొద్దున పిలవండి సార్. మీరు రేపు పొద్దున మీరు నిర్ణయం తీసుకోండి. మేము కూడా ఈరోజు చెప్తా ఉన్నాం, మేము కూడా పూర్తి స్థాయిలో మీరు చూస్తూ ఉన్నారుగా, ప్రభుత్వం కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఈరోజు మరి వైట్ పేపర్ ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్న తరుణంలో మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఇది చాలా ముఖ్యమైనది సబ్జెక్టు, చాలామంది కూడా దీంట్లో డిస్కషన్స్లో పాల్గొనాలని, కులంకుశంగా పాల్గొనాలని, ఆ అంశం మా సభ్యులతో పాటు గౌరవనీయులు సిపిఐ మరి ఫ్లోర్ లీడర్ గారు, ఎంఐఎం సంబంధించిన గౌరవ సభ్యులు, మరి అదేవిధంగా అందరూ కూడా ఒక అభిప్రాయంతో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు టీఆర్ఎస్కి సంబంధించిన వారి అభిప్రాయం వారు తెలియజేశారు. గౌరవ స్పీకర్ గారిని మేము కూడా కోరుతా ఉన్నాం, చాలామంది సభ్యులు దీంట్లో ఈ చర్చలో పాల్గొనాలని. ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది, చాలా ప్రధానమైన సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్టుకు సంబంధించిన వాస్తవిక విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకోసమే మేము కూడా కోరుతా ఉన్నాం, పొద్దున 10 గంటలకు మొదలు పెట్టుకొని సాయంత్రం 6, 7, 8 రేపు 9 గంటల వరకు కూడా మీ అనుమతితో సభను మీ అనుమతితో మేము కూడా నడపడానికి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా రేపు రాబోయే కాలంలో ఇరిగేషన్ పరంగా తీసుకోవాల్సిన అనేక అంశాలపై వారికి ఉన్న అనుభవాలతో కూడా ఇంకా వేరే అభిప్రాయాలను కూడా తీసుకోవడానికి సమయం అవసరం కనుక నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, రేపు పొద్దున మీరు మరి ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులను కూడా సహకరించమని కోరుతా ఉన్నాను. రేపు మీరు ఈ సబ్జెక్ట్ను టేకప్ చేసి కులంకుశంగా చర్చుకునే విధంగా సమయం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 8 మంది ఎమ్మెల్యేలు 5 సిట్టింగ్ ఎంపీలతో తమతో టచ్లో ఉన్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదన్నారు. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమని ఆరోపించారు. తెలంగాణలో 17కి 17 సీట్లు గెలుస్తామన్నారు. బీఆర్ఎస్ ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేదన్నారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చి ఉంటే ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ జైల్లో ఉండేవాళ్ళని చెప్పారు. కేటీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ బయటకు వస్తే ఆయన్ని బీజేపీలోకి తీసుకుంటామన్నారు. కేసీఆర్ అహంకారంతో బీఆర్ఎస్ ఖతమైందని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గర్జన సభకు భారీగా దళితులు తరలివచ్చారు. నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ ఇన్ఛార్జ్ కాలవ శ్రీనివాసులు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంజునాథ్ పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వందలాది మంది దళిత కుటుంబాలు టీడీపీలో చేరాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు నియోజకవర్గ దళితులందరూ ఐక్యంగా పనిచేస్తామని వారు అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని శ్రీనివాసులు అన్నారు. 2024 ఫిబ్రవరి 16 తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చడం లేదు. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని 4 కోట్ల కిందకి తీసుకొచ్చి కార్మికులందరికీ కూడా. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా హిందూ ముస్లిం మధ్య స్నేహబంధానికి ప్రతీకగా ఉత్సవాలు జరుగుతాయి. 3 రోజుల పాటు జరగబోయే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ బసిర్ బీబీ అవులియా వారి ఉరుసోత్సవం ప్రారంభించి 69 సంవత్సరాలు గడుచుకుని 69వ ఉరుసోత్సవం జరుగుతుంది.
ఈ రోజున ఉరుసోత్సవం ప్రారంభ పూజ కూడా జరిగింది. ఈ ఉరుసుకి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా హిందూ ముస్లిం సోదరులందరూ వచ్చి తమ తమ కానుకలు సమర్పించుకొని దువా వేడుకుంటారు. అదేవిధంగా శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఈ ఉరుసోత్సవాలు జరుగుతాయి. ఈ ఆదివారం నాడు గంగోత్సవం జరుగుతుంది. ఆ రోజు రాత్రి కబడ్డీ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయబడింది. కాబట్టి హిందూ ముస్లిం సోదరులందరూ కూడా సమైక్యంగా ఈ ఉత్సవాలు మత సాంప్రదాయాలు జరుగుతున్నాయి. ఖమ్మంలోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశ్ యువకులు స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోయారు. ఆపరేషన్ స్మైల్ పేరుతో ఖమ్మం పోలీసులు నిర్వహించిన సర్వేలో బంగ్లాదేశ్ నుంచి గత 20 ఏళ్ల క్రితం అక్రమంగా చొరబడ్డ పలు బంగ్లాదేశ్ కుటుంబాలు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొందరిని జైలుకు తరలించారు. మిగతా వారి కోసం వెతుకుతూ ఉండగా మరో 4 యువకులను గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఇవాళ జిల్లా కలెక్టర్ గౌతమ్ ముందు ప్రవేశపెట్టాల్సి ఉండగా భారత్ బంద్ కారణంగా రేపటికి వాయిదా వేశారు. ఈ క్రమంలో తెల్లవారుజామున బంగ్లాదేశ్ యువకులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోయారు. నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రం సమీపంలో ఓ ఇంట్లో అక్రమంగా చొరబడి తలదాచుకున్న వారిని స్థానికులు దొంగలు అనుకుని నిర్బంధించి ప్రశ్నించారు. తాము బంగ్లాదేశ్ వారమని తమను పోలీసులు పట్టుకున్నారని పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వచ్చామని చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఆ 4 యువకుల్ని అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని దేశవ్యాప్త గ్రామీణ రవాణా వ్యవస్థ బంద్కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు కార్మిక అనుబంధ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. దేశ రాజధానిలో ఎండనక వాననక చలిలో వారం రోజులుగా సమ్మె చేస్తున్న వారిని కేంద్రం పట్టించుకోవడం లేదని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సమ్మయ్య ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం కనుమరుగు చేస్తుందని, అందుకే కార్మిక సంఘాలన్నీ పోరాటం చేస్తున్నామని అన్నారు. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ల చేసి ఈరోజు దుర్మార్గంగా కార్మికులకు అడిగే హక్కు లేనటువంటిది, రిజిస్ట్రేషన్ చేసుకునే లేనటువంటి హక్కు, యూనియన్ పెట్టుకునే లేనటువంటి హక్కు, అదే కాకుండా సంస్కరణల పేరుతోటి 172 రూపాయలు రోజువారీ వేతనం ఇవ్వాలని దుర్మార్గంగా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ సంస్థల్లో స్కీమ్ వర్కర్లు పనిచేసినటువంటి అంగన్వాడీ, మధ్యాహ్నం, ఆశా, ఏఎన్ఎంలు, అట్లాగే మోటార్ వాహన చట్టం ఏదైతే ఉందో, ఆటో కార్మికులు, విద్యుత్ సంస్థల చట్టం, ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంధు, గ్రామీణ బంధు, మొత్తం కార్మిక పరిశ్రమ బంధు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి మంచిర్యాలలో రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ భారత్ బంద్ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి నంది రామయ్య మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం 9.5 సంవత్సరాల కాలంలో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ అదానీ, అంబానీలకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టారని మండిపడ్డారు. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి. అతి చిన్న వాషింగ్ మిషన్ తయారు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కాడు కాకినాడ జిల్లా వాసి. దాదాపు 2 సంవత్సరాలుగా ఈ విద్యార్థి అహర్నిశలు పనిచేస్తూ ఈ పరికరానికి శ్రీకారం చుట్టాడు. కాకినాడ జిల్లాకు సంబంధించి చిరు వ్యాపారుల కష్టాలు దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక లైట్లు ఉచితంగా అందించేందుకు గతంలో ఈ విద్యార్థి ప్రయోగం చేశాడు. ఒక బల్బును తయారు చేసి ఆ బల్బుకు ప్రత్యేక బ్యాటరీలు అమర్చి బల్బు వెలిగే వేడికి బ్యాటరీలు రీఛార్జ్ అయ్యేలా తయారు చేసి బల్బుల్ని వ్యాపారులకు ఉచితంగా అందజేశాడు. ఇలాంటి యువ సైంటిస్టులకు ప్రభుత్వం చేయూతనిస్తే మరింత ముందుకు వెళ్తారని పలువురు పేర్కొంటున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్కి వచ్చేసి నేను వరల్డ్ స్మాలెస్ట్ వాషింగ్ మిషన్ తయారు చేశానండి. దాని ఒక వెరిఫికేషన్స్ అన్నీ నాకు 2 సంవత్సరాల వరకు టైం పట్టింది. ఫస్ట్ అప్లికేషన్ అనేది ఫెయిల్ అయింది, సెకండ్ అటెంప్ట్ మళ్ళీ చేశాను. ఇది కొద్ది భగవంతుడి దయ వల్ల వచ్చింది. ఈ అటెంప్ట్ రావడం అనేది నాకు నా కుటుంబానికి ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి ప్రయోగాలు చేసి మంచి రికార్డు సాధించి మన దేశానికి ఇంకా మంచి పేరు తీసుకొస్తాను.